వేడి వేడి అన్నంలో అరటికాయ ఫ్రై రసం అయితే రెడీ అయిపోయిందండి. మా పాప అయితే టేస్ట్ చేసేసింది. చాలా బాగుందని చెప్పింది. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుభాష్ని బొట్ట. ఇదైతే నేను ఇంట్లో అరటికాయ ఫ్రై అయితే ట్రై చేశాను. కొత్తగా ట్రై చేశానండి. నేనైతే ఫస్ట్ టైం ఇలాగా ఇది నా మ్యారేజ్ అయిన ఇన్ని సంవత్సరాలలో నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. ఎందుకంటే నార్మల్గా ఎప్పుడు అరటికాయ కూర వండుతుంటే పిల్లలు అస్సలు ముట్టుకోవట్లేదు. పోనీ ఫ్రై చేద్దాము అని చెప్పి చేసినా కూడా అది అతుక్కుపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్ కాదు కదా, ఇంట్లో అలాంటివి ఏవీ లేవు. సో ఇలా అయితే ట్రై చేద్దామని నా అంతటా నాకు అనిపించింది. నేనైతే ఇది ఎక్కడా చూడలేదు. అలా అని చెప్పి ఇది ఏదో కొత్త వంట నేను ట్రై చేసేసాను నేను కూడా చెప్పట్లేదు. సో నాకు అలా థాట్ వచ్చింది. నేనైతే చాకుతో కన్నా కత్తిపీటతో చాలా కంఫర్ట్గా కూరగాయలు కోసుకుంటానండి. చాకుతో కూడా చాలా ఫాస్ట్గానే కోసుకుంటాను, కానీ కత్తిపీటతో అయితే ఇంకా ఫాస్ట్గా కోయగలుగుతాను. చెక్కు కూడా నేను కత్తిపీటతోనే తీసేసుకున్నాను. చాలా స్పీడ్గా చేయి తిరుగుతుంది అనమాట. అలా అయితే నేను 3 అరటికాయలు తీసుకున్నానండి. 3 అరటికాయలు కత్తిపీటతో చెక్కు తీసి మన బజ్జీలకు కోసినట్టు రౌండ్గా కోసేసుకున్నాను. జలుబు చేసింది బాగా. వింటర్ సీజన్ కదా, వాయిస్ కూడా రావట్లేదు. నేనైతే మొత్తం వాటర్లో వేసేసుకున్నాను. రౌండ్గా కోసేసుకొని ఇంట్లో వాళ్ళేమో బజ్జీలు చేస్తున్నానేమో అనుకున్నారు. లేదు, బజ్జీలు చేయట్లేదు, ఫ్రై ట్రై చేస్తాను అన్నాను. ఫ్రై అయితే అలా ఎందుకు రౌండ్గా కోసిన, బజ్జీలకు కోసినట్టు అని అడిగారు. వండేసాక చూద్దురులే టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పాను. సో ఇలా అయితే మొత్తం వాటర్లో క్లీన్ చేసేసుకొని నేనైతే ఒక పొడి క్లాత్లో వేసుకొని వాటర్ లేకుండా పక్కకు పెట్టుకున్నాను. మన కుకింగ్ ఛానల్స్లో అంటారు కదా, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేయండి, ప్యాన్ పెట్టండి, ఆయిల్ వేయండి అన్నట్టు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. నార్మల్గా అయితే మనకి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు. నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి. ప్యాన్కి అతుక్కుపోతాయి కదా అని చెప్పి డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. అన్నిటినీ డీప్ ఫ్రై చేసి ఫస్ట్ పక్కన పెట్టుకున్నాను. నేనైతే కొత్తగా ట్రై చేశాను. ఆనియన్స్, టమాటాలు ఏమీ యూజ్ చేయలేదు. మొత్తం అరటికాయల్ని ఇలాగా డీప్ ఫ్రై చేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. అసలు ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు నాకు తెలుసు, కానీ ఏం చేస్తామండి, పిల్లలు అస్సలు తినట్లేదు. సో మేలైతే మా అబ్బాయి కోసమే చేశాను ఈ ఫ్రై అయితే. వాడు అస్సలు తినట్లేదు అని చెప్పి అరటికాయలు అన్నింటినీ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపు పెట్టుకొని కారం, సాల్టు, పసుపు వేసి పోపు పెట్టేసుకొని ఈ డీప్ ఫ్రై చేసిన అరటికాయలన్నింటినీ అందులో వేసి మళ్ళీ బాగా కలుపుకున్నాను. ఫస్ట్ అయితే నేను కొంచెం టేస్ట్ చేస్తాం కదా, ఎలా ఉంది, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా లేదా అని. నాకు కొంచెం ఉప్పుగా అనిపించింది. ఏమో ఇంట్లో తిడతారేమో, అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎందుకు ట్రై చేశాను అనుకున్నాను. తర్వాత ఒక గంట తర్వాత ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేసినాయి అనమాట. చాలా అయితే చాలా బాగా కుదిరింది కూర అయితే. మా అబ్బాయి 2 times తిన్నాడు. సో నా కష్టానికి ప్రతిఫలం దక్కింది అనమాట. వాడైతే ఫస్ట్ ఒకసారి తినడమే చాలా ఎక్కువ అండి. వాడు వేసుకొని మళ్ళీ అందులో కొంచెం అన్నం వదిలేస్తాడు. అలాంటిది ఆ రోజు రసం పెట్టి ఫ్రై చేసి అన్నం వండాను. అందుకని చెప్పి 2 times తిన్నాడు. నాకైతే చాలా నచ్చింది. పాపం వాడి కోసం కష్టపడి వచ్చి పర్వాలేదు అనిపించింది. మా అమ్మాయి కూడా వేడి అన్నంలో రసం పోసుకొని అన్నం పెట్టుకొని తినింది. తర్వాత ఏమో ముక్కలు బాగున్నాయని చెప్పి కొంచెం చారు పోసుకొని పానీపూరిలాగా ఇలా తినింది పిల్ల. సో ఇదండి వీడియో. ఇలా అయితే ట్రై చేసేసాను అరటికాయ ఫ్రైని. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ బొట్ట సుభాష్ని. బాయ్.